నమస్తే పిల్లకాయలు, ఎట్టున్నారు? నేను మీ ఎస్ఎస్ తాతని, అదండి మీ తాతనే. ఏదో కొత్త వీడియోతో వచ్చేసిన. ముందర మీరు ఏం చేస్తారంటే కొద్దిగా కష్టపడి వీడియో చేస్తున్నాక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి అండి. ఏందా ఈ హడావుడే ఏందా అనుకుంటున్నారా? మా మనవాళ్ళు, బుజ్జోళ్ళు, బుజ్జమ్మ వీళ్ళంతా ఏడికి వెళ్తున్నారు తెలుసా? కొత్త ప్రపంచానికి వెళ్తా ఉన్నారు. ఆదివారం పొద్దునండి ఏడకపోతారా? ఏదో జీవం తినడమే కదా పనే. పాపం నేనట్ట కాదండి, వండితేనే తింటానా, కొనుక్కొని తిన్నా. అది మా బొడ్డోడు చూసారా, శుద్ధంగా లాక్కేసుకొని అంతా వేసుకొని మా మనోడు బయలుదేరుతున్నాడు కారులో. మనం బుజ్జితే మనోడా అందరూ అదే బాయ్ 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 మనోడా, జాగ్రత్తగా తీసుకొచ్చేసి. మరి నేను కూడా వచ్చానా? ఉండరా నేను కూడా వస్తాను. ఎవరు స్టార్ట్ చేయబాకరా కారా, ఆగరా రే ఆగరా. అదే ఉండమ్మా బుజ్జమ్మ, నేను కూడా వస్తున్నా, చిన్నకు వస్తున్నా. అదే ఉండరా. మనోడు బల చేస్తాడు కారు, చూసుకో మనోడా, జాగ్రత్త. వస్తున్నా మనోడా. పదండి. ఈరోజు మీకు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే మా మనోడు. ఏంది మనోడా, నువ్వే చెప్పు. ఏందే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏంది కదా? ఏదో రూట్ మ్యాప్ పెట్టుకొని వానగరం ఫిష్ మార్కెట్ అంట, 3 కిలోమీటర్లు ఉందంట ఇక్కడి నుంచే. చెన్నైలో ఏమో ఉండేదే, భలే ఉంటాయి. ఆడికి వెళ్తున్నాడు వానగరం ఫిష్ మార్కెట్కి. మా మనోడు, పిల్లకాయలు, బుజ్జోడు, బొజ్జమ్మ, మనవరాలు అందరు కలిసి పొద్దున్నే పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తుంటారు వీళ్ళు. అదిగో ఎంత పెద్ద సినిమా హాల్ అనుకుంటారు. అదే కాదండా, వానగరం ఫిష్ మార్కెట్ చెన్నయ్య. పార్కింగ్ చూడండి ఎన్నున్నాయో. కాటేజీలుగా ఉంది. కిందంతా మీకు పార్కింగు, కట్టింగు అంతా కిందే ఉంటుంది. పోతున్నాం. అదే ఇంకా పోవాలంట. ఊరంతా చుట్టూ తీసుకెళ్తున్నాడు వీడు. వామ్మో, ఎన్ని కార్లు, ఎన్ని బండ్లు. వీళ్ళంతా పొద్దున్నే ఎందుకు వచ్చారా? పిక్నిక్ కాదు, సో కేవలం చేపలు ఎన్ని ఇక్కడంతా కూడా సీ ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇది తీసుకోవడానికి వస్తూ ఉన్నారు వీళ్ళంతా. వామ్మో, ఇంకా ఎంత దూరం పోవాలా కారు పెట్టేదానికి మనోడా? అయ్యయ్యో, ఎవడ్రాడా? ఆడు పెట్టేసి ఆడు పని ఆడు పెట్టేసి ఎవడు ఊరి బండి వస్తుంది. ఊరోడా అడ్డం వస్తాడా? పక్క తిరుగా తిప్పు ఆడు పెట్టి. భలే ఉంది, ఖాళీగా ఉంది, పెట్టి. అక్కడ వద్దంట. ఏమరా పొట్టేసుకొని నువ్వా? రే పక్క తిరగరా రే టోపీ వాడా. అది ఎడ పెట్టమన్నాడా? పెట్టు. అది సరిగ్గా పార్క్ చేయాలా? సీరియస్ అవ్వకు మనోడా. శుద్ధంగా పెడితే కదా మనం బండి వచ్చేదాకా శుద్ధంగా ఉండేదే. చూడు, ఎవరు పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. పద మనం ఇలా ఇంకా శుద్ధంగా దిగేసే. ఏందో చూద్దాం మార్కెట్ పని. ఓ అమ్మ మార్కెట్, అమ్మ బుజ్జమ్మ ఏందో చూసుకుంటా ఉండవు చిన్నంగా. బారా బుల్లోడా, పద దిగిద్దాం. మా మనవరాలు అంతా చూసినారా? పై నుంచి ఆడి నుంచి మెట్లు ఎక్కేసినావు. ఎన్ని మెట్లు చూడు. ఓయమ్మ, ఎడకు వచ్చేసినావు. ఇదంతా మార్కెట్. ఏమో మొత్తం జనాలంతా ఎడ ఉండట్టుండారా? అమ్మ, మిమ్మల్ని కరోనా ఎత్తుకోబా. ఓరు ఓయమ్మ, ఏం జనాలు ఒరే, ఏం అమ్ముతున్నారన్నా కనిపిస్తా అంటారా? పక్క జరుగు. ఒరే చిన్నపయ్య, ఏందో నాకు చూపి. ఏంది చేపలు? ఓయమ్మ, అయ్యా, సముద్రంలో ఉండే చేపలన్నీ ఏడే ఉన్నట్టున్నాయి. రకరకాల చేపలు, రొయ్యలు, బేతలు. ఓయమ్మ బడవా, ఎన్ని ఉంటాయి రా అయ్యా. మనుషులు అంతా కొనుక్కొని తింటా ఉండారా నాయన. ఎన్ని తినేస్తారా? ఓయమ్మ, ఎన్ని జీవాలు. అయ్యో ఓయమ్మ, చేపలు చూసినారా? ఈ వాంజీరాము అన్ని చేపలే. మా వాడు ఇంతకేం ఎతకుతున్నాడు తెలుసా? చెరువు చేపలు మా వాడికి దొరకడం కష్టం కదా ఈడ. చెరువు చేపలే కదా అంటారు. నువ్వు ఎతికేదే కాదా? ఏంది అది? స్క్విడ్సా? ఏందిరా అదే కొత్తగా ఉంది? స్క్విడ్సా? ఏంది చూపినాక ఎట్టుంటుంది? స్క్విడ్స్ చూపినాక ఎట్టుంటుంది? ఊరే ఇదేందిరిదా? అక్టోబర్ 8 కాళ్ళకు పక్షి ఉన్నట్టుందా? అమ్మ, ఏందిరదా? తినేదానికి కదే. అయ్యయ్యో, భలే ఉండదురా రే. మళ్ళీ చూపే. ఎంత మరి ఎంత అంటారు అదే? ఓయమ్మ, ఒకటే
కేజీ 240 రూపాయలు అంటండి కేజీ. అది చేపల మార్కెట్ కాబట్టి ఆడ బయటకు పోయినా 400 అమ్ముతారంట దాన్ని. కేజీ తీసుకున్నాడు. సంచులు ఆడేం కవర్లే, మనం తెచ్చుకోవాల్సిందే సంచి. వేసి ఇంకా పద. ఏమో భలే ఉందిరా అది తినడానికైనా, లోపలికి వేసుకొని తినేయడమేనా లేకపోతే వండుకొని తినేది ఉందా? అయ్యమ్మో భలే ఉండే చూసారా? అయ్యమ్మో ఆక్టోపస్లు ఉన్నట్టుండయి రయ్యా, ఎన్నున్నాయి. మీకు ఎక్కడ చూడరు, చెన్నైలో చూస్తారు ఇవన్నీ. చూసారా ఇవన్నీ చెరువు చేపలు. ఇద్దో వచ్చి దొరికిండ మొత్తానికి. మా వాడ చెరువు చేపలు పట్టేసినాడు కదా. ఇదిగో గండి, బొచ్చులు ఎవరాడా రూప్చంద్ చందవాళ్ళు ఉంటారు, చందవాళ్ళు, బొచ్చెలు, తర్వాత ఇవన్నీ ఉండయి చెరువు చేపలు. దొరికినాయి వీడికి. ఎంత అంటారా కనుక్కో. ఉండే అన్ని బొచ్చులే, అన్ని గండిలో ఉండేరా. మనకు కావాల్సిన బొచ్చి కాదు. పద వేరే దగ్గర పోయి చూద్దాం. ముందు ఈ స్క్విడ్స్ని ఒలిపించేసుకుందాం ఈ అమ్మ చేత. అదిగో చూసారా ఎట్ట వలవలో దాన్ని. సముద్రం చేపది, చేపలో జాతి స్క్విడ్స్ అంటారు. స్క్విడ్స్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదుగా. ఏందో ఇప్పుడే కొత్తగా చూస్తున్నావు, ఏందో ట్యూబులు లాగా ఉండయా. అవన్నీ అమ్మ శుద్ధంగా ఒలిచి పెడుతుంది. రొయ్యలు ఇంతే. బాబ్బా ఎంత రోతగుండారా మనుషులు మీరా. ఇంటికెళ్ళి స్నానాలు చేస్తారా లేదా నైనా. మా శుద్ధంగా మనవరాలా నీకే చెప్తాండ. రాగానే మంచిగా మనం నీట్గా కడుక్కొని వేడి నీళ్ళు వేసి ఉప్పేసి పసుపేసి శుద్ధంగా కడుక్కోవాలి. చూడు ఎట్టున్నారో యాదవులు. అబ్బా వీడు ఎట్టున్నాడు చూడు. అదిగో బొచ్చులు, మానవుడు బొచ్చి తీసుకున్నాడు. ఏంద్ర అడగతా ఉండవా? ఏందే యూట్యూబ్ ఛానల్ రా, కొత్తగా పెట్టరా. నాదే ఛానల్. ఏం తెలుసా? మన తాత టీవీ. లైక్, షేరు, సబ్స్క్రైబ్. చూసిన ఎట్ట తమిళోళ్ళు, అరవోళ్ళు ఎట్టకొస్తారు చూడు చేపల్ని. మనం శుద్ధంగా కత్తి పెట్టేసి పోస్తాం. వాళ్ళు చూడు కత్తి తీసుకొని ఏదో మటన్ చికెన్ నరికినట్టు నరకుతుంటారు దాన్ని. ఏందిరా రే అది క్లీనింగ్. ఏందిరా చేజింగ్ అదేసి చేయి మీద రోయ్ శుద్ధంగా వేసి. అదే తలకాయ ఏందిరా రే కొయ్యడం ఏందిరా. బొచ్చే తలకాయ ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసు నీకా. అదేందిరా దాన్ని అడ్డంగా కలిపినది చిత్ర చేసినవేంద్రా రే. చిత్ర పెదవా. నీ జుట్టు చూసినప్పుడు అనుకున్నాను రా నీ దగ్గరికి కూడదేనే. ఒరు అటు చూస్తా మాట్లాడతాం. చేసుకుని ఏళ్ళు కొరికి పడిపోతాయి. చేపని తినేస్తాం మళ్ళీ చెప్తున్నా. ఒరు తలకాయ సగం నరికేసినాడు. అదేం 2 మొక్కలు కూడా రాలా. ఐడేమో బొచ్చే కావాలని వస్తే చిన్న బొచ్చులు లేకపోతే పెద్ద బొచ్చులు లేవు. అసలు ఎంతకి ఆ బొచ్చే ఎట్టకొన్నావో మీకు తెలుసా? అది మళ్ళీ ఒక వీడియో తీసి పెట్టున్నాం కానీ తర్వాత చెప్తాం. మనోడు కట్టింగ్ చూద్దాం ఫస్ట్. ఒక టక కట్ చేసేసినాడు వీడు. అబ్బయ్య నువ్వుల్లా మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయరా. ఇంకంతే వచ్చేసినాం మేము మంచిగా ఇంటికి తీసుకొని. అదిగో మా పిల్లోడు వచ్చేసాడు. అదిగో మా బొడ్డోడు గేట్ తీసినాడు. మా వాడు కారు ఎక్కిచ్చేస్తున్నాడు. పార్కింగ్ ఎంత ఇబ్బంది అయిపోతుందంటే ఎదురు కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళు కాంకర ఇసక అంతా అడ్డంగా వేసేసి ఆ కారు తిప్పాలంటే ఇటొక స్తంభం అటొక కారు. పాపం మా పిల్లకాడు బాగా లోపల లాగిచ్చేసి పార్కింగ్ చేసి అలవాటు ఉంది కాబట్టి చేసేస్తున్నాడు. కానీ మా మనవడా అబ్బా రెడీ అంట రైట్. మా మనవడు డ్రైవింగ్ లేదు మీకు తెలియదా, భలే చేస్తాడు. అది కదా చూసారా. ఇప్పుడు ఇంటికి తెచ్చినాక బొచ్చా, ఇది జానా, తర్వాత స్క్విడ్స్ అన్నీ రెడీగా శుద్ధంగా పెట్టుకొని కడిగేదానికి. గది అయిపోయింది అబ్బాయి ఈ రోజుకే. బాయ్.